క్లాస్ అనుత్క్రమణీయ చర్యల్లో సమోష్ణ ఆదర్శ వాయువు వ్యాకోచంలో ఎంట్రోపీ మార్పు అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఉత్క్రమణీయ సమోష్ణ ప్రక్రియలో ఎంట్రోపీ మార్పు అనేది జీరో, Q=0గా ఉంది. చూడండి, అనుత్క్రమణీయ చర్యలకు మొత్తం ఎంట్రోపీ మార్పు అనేది 0 కంటే ఎక్కువ మరియు పరిసరాల నుంచి వ్యవస్థను ఉష్ణబంధకం చేస్తే వ్యవస్థ ఉష్ణరాశిని గ్రహించదు. కాబట్టి ఎంట్రోపీ అనేది చేంజ్ అనేది ఉండదు. డెల్టా ఎస్ టోటల్ 0కి సమానం. కాబట్టి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో సముష్ణక ప్రక్రియలో ఎంట్రోపీ మార్పు అనేది డెల్టా ఎస్ వ్యవస్థ సమోష్ణక చర్యలో ఈజ్ గ్రేటర్ దాన్ 0గా ఉంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో P1 V1 T1 ఉంది అని అనుకుంటే ఎండింగ్ పొజిషన్స్ P2 V2 T2 అయితే ఈ రెండు స్థితుల మధ్య ఎంట్రోపీ మార్పును ఈ రెండు స్థితుల మధ్య ఉష్ణరాశి ఉత్క్రమణీయ శోషణం ద్వారా మనం లెక్కించవచ్చు. చూడండి, డెల్టా ఎస్ వ్యవస్థ అనేది సమోష్ణక ప్రక్రియలో అంటే స్థిరోష్ణక వ్యవస్థలో CpLn ఆఫ్ T2/T1 ప్లస్ NR ln V2/V1 is equals to minus of CpLn T1/T2 plus NR ln V2/V1గా ఉంది. ఇక్కడ ఉత్క్రమణీయ చర్యల్లో కంటే అనుత్క్రమణీయ చర్యల్లో తుది ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఉత్క్రమణీయ చర్యల్లో కంటే కూడా రివర్సిబుల్ ప్రాసెస్లో కంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో తుది ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ అనేది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న టెంపరేచర్ కంటే ఎండింగ్లో ఉన్న టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ CpLn ఆఫ్ T1/T2 రివర్సిబుల్ రియాక్షన్లో ఎంత ఉంది NR ln V2/V1. దీన్ని మనం ఈక్వల్ చేస్తూ ఉన్నాం. చూడండి, అనుత్క్రమణీయ ప్రాసెస్లో T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అవుతే CpLn ఆఫ్ T1/T2 ఈజ్ గ్రేటర్ దాన్ NR ln V2/V1గా ఉంది. నెక్స్ట్ NR ln V2/V1 less than CvLn T1/T2 ఈజ్ గ్రేటర్ దాన్ 0గా ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇంతవరకు మనం ఇదేంటిది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో స్థిరోష్ణక వ్యవస్థలో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉందో మనం చూసాం. ఫస్ట్ మనం ఎంట్రోపీ చేంజ్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్లో ఎలా ఉందో మనం చూసాం. ఓకేనా. ఫస్ట్ ఎంట్రోపీ చేంజ్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ ఎలా ఉంది, డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియల్లో ఎలా ఉందమ్మా, చూడండి ఎంత వచ్చింది మనకు, డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. తర్వాత స్థిరోష్ణక ప్రక్రియలో అడియాబాటిక్ రివర్సిబుల్ ప్రాసెస్లో ఎలా వచ్చింది, డెల్టా ఎస్ సిస్టమ్ ఇజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. నెక్స్ట్ సముష్ణోగ్రత సమపీడన ప్రక్రియలో మనకు డెల్టా ఎస్ సిస్టమ్ ఇజ్ ఈక్వల్స్ టు 2.303 log of T2/T1గా వచ్చింది. నెక్స్ట్ సమ ఉష్ణోగ్రత సమ ఘనపరిమాణ ప్రక్రియలో మనకి ఎంత వచ్చిందమ్మా, డెల్టా ఎస్ సిస్టమ్ ఇజ్ ఈక్వల్స్ టు 2.303 log of T2/T1. నెక్స్ట్ అనుత్క్రమణీయ ప్రక్రియలో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉందో చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడేమో రివర్సిబుల్ ప్రాసెస్లో మనం 4 చూసాము. ఒకటి ఏంటిది, రివర్సిబుల్ ప్రాసెస్లో సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో ఎలా ఉంది ఎంట్రోపీ చేంజ్, స్థిరోష్ణక ఉత్క్రమణీయ ప్రక్రియలో ఎంట్రోపీ చేంజ్, తర్వాత సముష్ణోగ్రత సమపీడన ప్రక్రియలో ఎంట్రోపీ చేంజ్, సముష్ణోగ్రత సమఘన పరిమాణ ప్రక్రియలో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉందో చూసాం. నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎలా ఉందమ్మా, డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉంది. ఓకే, కాబట్టి మొత్తం దీంట్లో మళ్ళీ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎలా ఉందో చూస్తున్నాం. ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉందో చూస్తున్నాం. చూడండి, NLn V2/V1 ప్లస్ Q total/T ఉంది. చూడండి మనకి ఎంత వచ్చిందమ్మా, NR ln V2/V1 ఈజ్ లెస్ దాన్ Q బై ఇర్రివర్సిబుల్ బై T ఎట్ సిస్టమ్ ఈజ్
గ్రేటర్ దాన్ జీరోగా ఉంది. నెక్స్ట్ అనుత్క్రమణీయ ప్రక్రియలో అంటే స్థిరోష్ణక ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్, ఇర్రివర్సిబుల్ ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉంది చూడండి. ఎంత వచ్చిందమ్మా, ఎన్ఆర్ ఎల్ఎన్ V2 by V1 ఈజ్ లెస్ దాన్ సివి ఎల్ఎన్ T1 by T2 ఈజ్ గ్రేటర్ దాన్ జీరోగా ఉంది. నెక్స్ట్ ఆదర్శ వాయువు ఎంట్రోపీ మార్పును V and P and P and T సందర్భాల్లో మనం లెక్కిస్తున్నాం. చూడండి, ఆదర్శ వాయువు ఎంట్రోపీ మార్పును V and P and P and T సందర్భాల్లో లెక్కించడం. చూడండి, ఎంట్రోపీ చేంజ్ విషయంలో టీని మనం తప్పనిసరిగా ఒక ధర్మం అనుకుంటే మిగిలిన రెండిట్లలో కూడా ఒకదాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంట్రోపీ S = Q/T కాబట్టి మిగిలిన రెండింటిలో అంటే V and P అండ్ ఒకదాన్ని తీసుకుంటాం. చూడండి, ఫస్ట్ VT చరాంశాలు అయినప్పుడు ఎంట్రోపీ చేంజ్, VP కాదు VT అండ్ PT చరాంశాలు అయినప్పుడు ఎంట్రోపీ చేంజ్ చూద్దాం. DS = dQ రివర్సిబుల్ బై T. అయితే ఫస్ట్ లా ప్రకారం dQ ఏంటిది, Q dE + W అని రావాలా, అవునా కదా. dQ dE + dW. వ్యాకోచంలో పని ఎంత, dW అవుతే dW - P/dV - dW P × dV. dQ dE + P/dV. CV dE/dt. ఇక్కడ మనకు dE CV × dt, ఓకేనా, CV × dt. dQ ఏమని రాసుకోవచ్చు, CV dt + P/dV. కాబట్టి dQ CV dt + RT dV/Vగా మనం రాయొచ్చు. RT అంటే P ఏమని రాసుకుంటున్నాం ఇక్కడ, ఆదర్శవాయు సమీకరణంలో RT/V అని వస్తుంది. P బదులు ఏం రాస్తున్నాం, RT/V. కాబట్టి మనం dV/V అని రాస్తున్నాం. dQ/T DS = CV dt/T + R dV/V. ఇక్కడ T చేత మనం భాగిస్తున్నాం, ఇరువైపులా ఏం చేస్తున్నాం, T చేత మనం భాగిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, ఈటీ ఏమవుతుందమ్మా, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో RT dV/Vలో T అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 mole ఆదర్శ వాయువుకు PV = RT. డెల్టా S S2 - S1 CV × T1 to T2 dt/T + R V2/V2 V1 లిమిట్స్ టు V2 dV/V రాస్తున్నాం. డెల్టా S ఏమని రాయొచ్చు, S2 - S1 కదా, దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ T2 dt/T చేయాలా, అప్పుడు ఏమవుతుంది, ln ఆఫ్ లిమిట్స్ అప్లై చేయండి T2/T1 అవుతుంది, ప్లస్ R ln లిమిట్స్ అప్లై చేస్తే V2/V1 అవుతుంది. నెక్స్ట్ ఎన్ మోల్ వాయువులకు ఏమవుతుంది, ఎన్ మోల్స్ తీసుకున్నట్లయితే డెల్టా S ఏమని రాయొచ్చమ్మా, డెల్టా S N × CV ln ఆఫ్ T2/T1 ప్లస్ NR ln V2/V1గా మనం రాయొచ్చు. ఇది మనకేంటిది, P and T అంశాలు, V and T అంశాలు ఉన్నప్పుడు, V and T చరాంశాలు ఉన్నప్పుడు. ఇప్పుడు T and P చరాంశాలు అయిన కాన్స్టెంట్స్ ఏంటి, T and P కాన్స్టెంట్స్ అయినా చూడండి, P1 V1 = RT1, ఇట్ ఈజ్ స్టార్టింగ్ పొజిషన్. నెక్స్ట్ P2 V2 = RT2, ఇది లాస్ట్ పొజిషన్. కాబట్టి V2/V1 ఏమని రాసుకోవచ్చమ్మా, P1 T2/P2 T1గా మనం రాయొచ్చు. చూడండి, బట్ V2/V1 P1 T2 /P2 T1. డెల్టా S CV ln ఆఫ్ T2/T1 ప్లస్ R ln ఆఫ్ V2/V1. కాబట్టి లేదా డెల్టా S CV × ln ఆఫ్ T2/T1 ప్లస్ R ln ఆఫ్ T2/T1 మైనస్ R ln ఆఫ్ P2/P1గా మనం రాయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, బట్ CP - CV ఏమని రాసుకోవచ్చు, R రాసుకోవచ్చు. CV అయితే ఏమి రాసుకోవచ్చు, R - ఆఫ్ CP అని రాసుకోవచ్చు కదా. ఓకే, CV అయితే ఏమని రాయొచ్చు, CP - R అవుతుంది.
డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు సివి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా ఎస్లో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ టీ2 బై టీ1 మైనస్ ఆర్ ఎల్ఎన్ పీ2 బై పీ1గా మనం రాస్తాం. కాబట్టి డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సివి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఆర్ అని రాస్తున్నాం. ఓకే, ఇది పైన మనం చూసాం. సేమ్ ఎన్ మోల్స్కి ఎంత రాయొచ్చు? ఎన్ మోల్స్కి ఏం రాయొచ్చు? డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ సిపి ఎల్ఎన్ టీ2 బై టీ1 మైనస్ ఎన్ ఆర్ ఎల్ఎన్ పీ2 బై పీ1గా మనం రాస్తున్నాం. ఇది మనం టీ అండ్ పీ కాన్స్టెంట్స్ అయితే అండ్ వి అండ్ టీ కాన్స్టెంట్స్ అయినప్పుడు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి ఎల్ఎన్ టీ2 బై టీ1 ప్లస్ ఎన్ఆర్ ఎల్ఎన్ వి2 బై వి1. ఇక్కడ చూడండి, టీ అండ్ పీ కాన్స్టెంట్స్ అయితే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిపి ఎల్ఎన్ టీ2 బై టీ1 మైనస్ ఎన్ఆర్ ఎల్ఎన్ పీ2 బై పీ1. చూడండి, ఇది మనం చూసినటువంటిది. నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ ఎనర్జీ అండ్ గిబ్స్ ఎనర్జీ చూద్దాం. ఇక్కడ గిబ్స్ ఎనర్జీలో ఫస్ట్ గిబ్స్ ప్రమేయం ఏంటో చూడండి. ఒక చర్య మరి ఆయత్నీకృతంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనం ఎంట్రోపీ పరంగా వివరించవచ్చు. ఒక చర్య మొత్తం ఎంట్రోపీ పెరిగే దశలో జరిగితే అది స్వచ్ఛందంగా జరుగుతుందని తెలుసుకుంటాం. అయితే స్వచ్ఛంద చర్యలకు డెల్టా ఎస్ టోటల్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అప్పుడు చర్య స్వచ్ఛంద స్వభావం లేదా ఆయత్నీకృత స్వభావాన్ని నిర్ధారించడానికి వీలుగా మరి ఒక 2 కొత్త ఉష్ణగతిక శాస్త్ర అభిలక్షణాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటమ్మా అవి? హెల్మ్హోల్ట్జ్ ఎనర్జీ ఏ అండ్ గిబ్స్ ఎనర్జీ జీ మనం చూస్తాం. గిబ్స్ ప్రమేయం అంటాం, హెల్మ్హోల్ట్జ్ పని ప్రమేయం అని పిలుస్తాం. వీటిని ఏ అండ్ జీలతో మనం సూచించడం జరుగుతుంది, సింబల్ ఆఫ్ ఏ అండ్ జీ. ఓకే, నెక్స్ట్ గిబ్స్ ఎనర్జీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు జీ. నెక్స్ట్ పని ప్రమేయం, ఇట్ ఈజ్ ఏ అంటున్నాం. చూడండి, గిబ్స్ ప్రమేయం, హెల్మ్హోల్ట్జ్ ఏ అండ్ జీ ప్రమేయాలకు ఈ అండ్ హెచ్ఎస్ ప్రమేయాలకు మధ్య రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఆఫ్ టీఎస్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఆఫ్ టీఎస్. ఓకేనా? ఇక్కడ జీ బదులుగా కొన్ని బుక్స్లో ఎఫ్ కూడా రాస్తారంట. చూడండి అమ్మా, కొన్ని బుక్స్లలో ఎఫ్ కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ 2 స్థితులకు సంబంధించి ప్రమేయాలు ఏ1 ఏ2 అనుకుందాం, ఈ1 ఈ2 అనుకుందాం, S1 S2 అనేది అనుకొని ఈ 2 స్థితులకు సంబంధించినటువంటి ప్రమేయాలు ఏ1 అండ్ ఏ2, ఈ1 అండ్ ఈ2, S1 అండ్ S2 అయితే సమీకరణం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఆఫ్ టీఎస్ ఆధారంగా ఏ2 మైనస్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఈ2 మైనస్ ఈ1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ టీ ఇంటూ S2 మైనస్ S1గా మనం రాయొచ్చు. కాబట్టి డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ మైనస్ ఆఫ్ డెల్టా టీ డెల్టా ఎస్గా మనం రాస్తాం. ఫస్ట్లో థర్మోడైనమిక్స్ ప్రకారం డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ మైనస్ ఆఫ్ క్యూ, రివర్సిబుల్ ప్రాసెస్. అయితే ఈ వాయువు పని జరిగితే డబ్ల్యూ అనేది రుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి మైనస్ డబ్ల్యూ రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ మైనస్ ఆఫ్ క్యూ రివర్సిబుల్గా మనం రాయొచ్చు. చూడండి, డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ మైనస్ టీ డెల్టా ఎస్గా రాస్తున్నాం. మైనస్ డబ్ల్యూ రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ మైనస్ ఆఫ్ క్యూల నుంచి కింది సమీకరణం వస్తుంది. చూడండి, డబ్ల్యూ బదులు ఏం రాయాలా? డెల్టా ఈ మైనస్ క్యూ రాస్తున్నాం, అవునా కదా? కాబట్టి ఇక్కడ మైనస్ డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చమ్మా? డబ్ల్యూ రాయొచ్చు. కాబట్టి దీని విలువ ఎంతో గరిష్టం. కాబట్టి జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్లో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ పీవీని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఈ 2 డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. దాంట్లో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పీ డెల్టా వీగా రాస్తాం. డెల్టా జీలో డెల్టా హెచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ అంటే ఎంత? డెల్టా ఈ ప్లస్ పీ డెల్టా వి మైనస్ టీ డెల్టా ఎస్. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? క్యూ బై టీ రాయొచ్చు. కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? టీ డెల్టా ఎస్గా రాయొచ్చు మనం. అంటే టీ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా? క్యూ అన్గా రాయొచ్చు. కాబట్టి రివర్సిబుల్ ప్రాసెస్లో చేసినటువంటి పని ఏమవుతుందమ్మా? గరిష్టమైనటువంటి పని పొందవచ్చు.
కాబట్టి ఫస్ట్ లా ఆధారంగా క్యూ రివర్సబుల్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ రివర్సబుల్ మైనస్ డబ్ల్యూ గరిష్టమైనటువంటి పని అనేది మనం పొందవచ్చు. నెక్స్ట్ చూడండి, టీ డెల్టా ఎస్ మైనస్ డబ్ల్యూ గరిష్టం కాబట్టి డెల్టా జీ ఇజ్ ఈక్వల్స్ టు టీ డెల్టా ఎస్ మైనస్ డబ్ల్యూ గరిష్టం ప్లస్ పీ డెల్టా వి మైనస్ టీ డెల్టా ఎస్. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేసాం. టీ డెల్టా ఎస్ డబ్ల్యూ గరిష్ట అనేటువంటి వాల్యూని డెల్టా జీలో మనం సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, మైనస్ డెల్టా జీ గరిష్టమైనటువంటి వాల్యూ, పీ డెల్టా వి, టీ డెల్టా ఎస్ టీ డెల్టా ఎస్ క్యాన్సల్, ఏం మిగిలింది డబ్ల్యూ గరిష్టము మైనస్ పీ డెల్టా వి. అంటే మైనస్తో మొత్తాన్ని ఇంటూ చేస్తున్నాం, క్రాస్ ఏంటిది మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తూ ఉన్నాం. డబ్ల్యూ మైనస్ ఆఫ్ పీడీవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా జీ. అయితే నికర పని అంతా మైనస్ డెల్టా జీ. అయితే ఉష్ణోగ్రతలో జీ మార్పు ఎలా ఉందో చూద్దాం. జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టీఎస్ తీసుకొని హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ పీవీ, హెచ్ సబ్స్టిట్యూట్ చేయండి. జీ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ పీవీ మైనస్ ఆఫ్ టీఎస్గా మనం రాస్తాం. నెక్స్ట్ డెరివేట్ చేస్తే అంటే అవకలనం చేస్తే డెరివేషన్ ఆఫ్ జీ డీజీ డిఈ ప్లస్ పీడీవి అండ్ వీడిపి మైనస్ టీడీఎస్ అండ్ ఎస్డిటీగా మనం రాయొచ్చు. ఓకేనా, డీని మనం యాడ్ చేయాలా, ఒకదాన్ని కాన్స్టెంట్ గురించి ఇంకో దాన్ని డెరివేట్ చేయాలా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లా ప్రకారం డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ డీడబ్ల్యూ, డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డీడబ్ల్యూ అంటే పీడీవీగా రాయొచ్చు. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ బై టీ అండ్ టీక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్గా మనం రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ, డీక్యూ అంటే ఏం రాయొచ్చు డిఈ ప్లస్ పీడీవీ రాయొచ్చు. చూడండి, ఇక్కడ ఈ రెండు సమీకరణాల నుంచి టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ, డీక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ పీడీవీ. ఓకేనా, డీజీ దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే డిఈ ప్లస్ పీడీవీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు టీడీఎస్. చూడండి, టీడీఎస్ మైనస్ అని రాయొచ్చు, టీడీఎస్ అండ్ వీడిపి టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. చూడండి, ఇక్కడ ఏమవుతుందమ్మా డీజీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగిలింది, ఇక్కడ వీడిపి మైనస్ ఎస్డిటి మాత్రమే మిగిలింది. ఇక్కడ మీరు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. టీడీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది డిఈ ప్లస్ పీడీవి. ఓకేనా, టీడీఎస్ బదులు సబ్స్టిట్యూట్ చేయండి డిఈ ప్లస్ పీడీవి. ఇక్కడ డిఈ ప్లస్ పీడీవి, ఇక్కడ డిఈ ప్లస్ పీడీవి క్యాన్సిల్ అయిపోయింది. మిగతా ఏదేమే ఉంది మిగిలింది వీడిపి మైనస్ ఎస్డిటి అనేది మిగిలింది, అదే వచ్చింది మనకి ఇక్కడ. ఈ టీడీఎస్ వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ డీజీలో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ పీడనాన్ని కాన్స్టెంట్గా ఉంచి చేస్తే డిపి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. డీజీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్డిటి అండ్ డో జీ బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎస్ అని రాయొచ్చు. చూడండి, డీజీ ప్రకారంగా దీని కనుక మనం చేస్తే చూడండి ఎలా పీడనాన్ని ఇక్కడ కాన్స్టెంట్గా ఉంచండి. అప్పుడు ఏమొస్తుంది డీజీ ఈజ్ ఈక్వల్ టు వీడిపి మైనస్ ఎస్డిటి, ఇది మనం తీసుకోవాల్సింది. చూడండి, ఇది నేను జూమ్ చేస్తున్నా. డీజీ ఈజ్ ఈక్వల్ టు వీడిపి మైనస్ ఎస్డిటి ఉంది కదా, ఇది ఎలా రాసాము పీడనాన్ని కాన్స్టెంట్గా ఉంచాం. అప్పుడేమవుతుంది డిపి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 0 అన్నట్టు. వీడిపిలో డిపి 0 కాబట్టి టోటల్ వీడిపి 0 అవుతుంది. మిగిలింది ఏంటమ్మా డీజీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్డిటి. ఓకే, దీన్ని మనం దేని పరంగా టీ పరంగా ఏం చేస్తున్నాం డో జీ బై డో టీ ఎట్ పి, టీ ఉంది కాబట్టి డో టీ అని రాస్తున్నాం. డో జీ ఇక్కడ టీ ఉంది కాబట్టి డో టీ అని రాస్తున్నాం. దేని పరంగా పీడనం కాన్స్టెంట్గా ఎట్ పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎస్ అని రాస్తున్నాం. ఓకేనా, అదేవిధంగా మనం వీన్ రాయాలంటే డో జీ బై ఇట్లా ఇది లోపలికి వెళ్తుంది, టీ బయటకు వచ్చేసింది. అంటే పీ ప్లేస్లో టీ వస్తుంది, టీ ప్లేస్లో పీ వస్తుంది అన్నట్టు. డో జీ బై డో పీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వి అవుతుంది. వి అంటే ఇది వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ డిపి కాన్స్టెంట్ అయితేనేమో ఈ డిపి 0 అయింది, విడిపి 0 అయింది. టీ కాన్స్టెంట్ అయితేనేమో ఎస్డిటి అనేది 0 అవుతుంది. అప్పుడు టోటల్గా మనకి ఏమొస్తుంది డో జీ బై డో పీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వి అనేది వస్తుంది. ఓకే, అర్థమైందా, ఇది అన్నట్టు. నెక్స్ట్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు G2 మైనస్ ఆఫ్ G1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ P1 టు P2 VDP మనం రాస్తున్నాం. చూడండి, నెక్స్ట్ మనం చూసినట్లయితే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు RT ఇంటూ లిమిటేషన్స్ P1 టు P2 DP బై P.
డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఎల్ఎన్ ఆఫ్ పీ2 బై పీ1, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఎల్ఎన్ ఆఫ్ v1 బై v2. కాబట్టి ఇది మనకు వచ్చేటువంటి వాల్యూ. ఓకే, ఇది మనం నేర్చుకున్నటువంటిది. అంటే ఇక్కడ ఏం నేర్చుకున్నాం, గిబ్స్ ప్రమేయం గురించి మనం చూడడం జరిగింది ఈరోజు. గిబ్స్ ప్రమేయము, తర్వాత ఎంట్రోపీ చేంజ్ ఇన్ రివర్సబుల్ ప్రాసెస్ అండ్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అండ్ గిబ్స్ ప్రమేయంను చూసాము. తర్వాత హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం గురించి మనం చూసాము. నెక్స్ట్ ఆదర్శ వాయు సమీకరణ ఎంట్రోపీ చేంజ్ ఇన్ వి అండ్ టీ అండ్ పి అండ్ టీలో, వీటీలో పీటీ సందర్భాల్లో స్థిరంగా ఉన్నప్పుడు ఎలా లెక్కిస్తామో మనం చూడడం జరిగింది. ఓకే, ఫస్ట్ రివర్సబుల్ ప్రాసెస్లో ఎలా ఉంది, ఓకేనా, 4 స్టెప్స్లో ఉంది. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, రివర్సబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్, రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెస్, తర్వాత రివర్సబుల్ ఏంటిది సమపీడన ప్రక్రియ అంటే ఏంటిది ప్రెషర్ ప్రాసెస్లో చూసాం. ఐసోథర్మల్ ఏంటిది వాల్యూమ్ ప్రాసెస్లో మనం చూసాం. ఇవి 4 ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో చూస్తూ ఉన్నాం ఎంట్రోపీ చేంజ్. ఇర్రివర్సబుల్లో ఏం చూసాము, ఐసోథర్మల్ ఇర్రివర్సబుల్ ఎంట్రోపీ చేంజ్, తర్వాత అడియాబాటిక్ ఇర్రివర్సబుల్ ఎంట్రోపీ చేంజ్ మనం చూసాం. ఓకే, ఇవి ఎంట్రోపీలో మనం 4 మొత్తం అవి 4, 2, 6 చూసాం. నెక్స్ట్ ఆదర్శ వాయువు యొక్క ఎంట్రోపీ మార్పు రెండు సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. వి అండ్ టీ అండ్ పి అండ్ టీ సందర్భాలు మనం లెక్కిస్తున్నాం. నెక్స్ట్ హెల్మ్హోల్ట్జ్ అంటే ఏంటిది, గిబ్స్ శక్తి అంటే ఏంటో మనం చూడడం జరిగింది. ఓకేనా, గిబ్స్ ప్రమేయంలో మనకి ఏమొచ్చిందమ్మా, పీడనం స్టేబుల్గా ఉంటేనేమో డోజీ బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్స్ టు -s, డోజీ బై డో పి ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వి అనేది వచ్చింది. మొత్తం డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఎల్ఎన్ ఆఫ్ v1 బై v2గా మనం చెప్తాం. కాబట్టి ఇంతకుముందు అయితే జీ స్వేచ్ఛా శక్తి అనేవారం, కానీ ప్రస్తుతం దీని ఏమంటున్నాం, గిబ్స్ శక్తి అని పిలుస్తున్నాం. కాబట్టి గిబ్స్ స్వేచ్ఛా శక్తి అని రెండింటిని కలిపి పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్. ఓకేనా, ఓకే, అంతేకాకుండా నెక్స్ట్ మనం క్లాస్లో మనం ఏం నేర్చుకుందామంటే చూడండి, ఇది నేర్చుకుందాం. ఏంటమ్మా, ఎంట్రోపీ తటస్థ ఆదర్శ వాయువుల మిశ్రమ ప్రక్రియలో ఎంట్రోపీ చేంజ్. తర్వాత ఇది ఇంపార్టెంట్, గిబ్స్ సమీకరణం ఇంపార్టెంట్ అండ్ మ్యాక్స్వెల్ రిలేషన్షిప్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, ఇది మనం నేర్చుకుందాం. దీంతో నెక్స్ట్ క్లాస్లో మనకు థర్మోడైనమిక్స్ అనేది టోటల్గా ఫినిష్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మరి మెయిన్గా పీజీ క్వశ్చన్లో వచ్చేవి ఏంటి అంటే, మనకు పీజీలో అడిగేటువంటివి మెయిన్లీ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ, ఎంథాల్పీ వాల్యూ, గిబ్స్ వాల్యూస్, తర్వాత మ్యాక్స్వెల్ సంబంధాల గురించి ఏ రిలేషన్షిప్ వల్ల వస్తుంది, పీడనం స్టేబుల్ అయితే ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది, అది అండ్ టెంపరేచర్ పరంగా ఎలా ఉంటుందనే విషయం అడగచ్చు. తర్వాత రివర్సబుల్ ప్రాసెస్, ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉంది అనేది ఈ క్రింది వాటిలో ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, 4 ఇస్తాడు, ఏది అని అడుగుతాడు అన్నట్టు. ఓకే, అలా మనకు 4 ప్రాసెస్లో ఉన్నాయి. రివర్సబుల్, ఇర్రివర్సబుల్లో 2 ప్రాసెస్ ఉన్నాయి. అవి మొత్తం 6 నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్. థ్యాంక్ యూ చిల్డ్రన్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.